హలో మక్కలే అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెన్నైలోని బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ బీచ్ ఎంట్రన్స్ లోనే మనము టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. 20 రూపీస్ ఆర్ మ్యాక్సిమం 30 రూపీస్ అలా ఉంటుంది మోస్ట్లీ. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చెన్నైలో ఉన్న వాళ్ళకే ఈ బీచ్ గురించి కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఇది కొత్తగా అంటే నాకు తెలిసి 4 ఇయర్స్గా ఉందన్నమాట ఈ బీచ్ అనేది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చూడండి. ఇక్కడ మనకు క్విక్ బైట్స్ అని చెప్పేసి ఒక చిన్న స్నాక్స్ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట బీచ్ లోపలే. ఇక్కడ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండొచ్చు, టీ, కాఫీ, డోనట్స్, ఇంకా కేక్స్, చాకోలావా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయన్నమాట ఇక్కడైతే. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, బీచ్ లోపలికి. ఇక్కడైతే మనకు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడున్న ప్రత్యేకతలన్నీ ఆ బోర్డులో అయితే రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, బ్లూ ఫ్లాగ్ బీచ్, ఈ బీచ్ పేరు అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలా పెద్ద బీచ్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్యామిలీతో అయ్యొచ్చు, ఫ్రెండ్స్తో అయ్యొచ్చు, ఇలా రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏమేమి ఉంటాయని రూట్ మ్యాప్స్ అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాము ఏంటి అని చెప్పేసి అలా బోర్డు కూడా పెద్దది అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకు కొన్ని హట్స్లో స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు పాప్కార్న్ అయ్యొచ్చు, ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ అయ్యొచ్చు, ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట. ఇంకా అందులోనూ స్పా సెంటర్ కూడా ఉందన్నమాట. అంటే ఫిషెస్తో మనకి స్పా అలా చేస్తారు కదా, సో అలా కూడా ఉంటుంది. ఇక్కడ మనకు క్యాండీ కూడా దొరుకుతుంది అనమాట మనకు. ఇంకా వాష్రూమ్స్ కూడా ఇటువైపే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇదే అనమాట ఫిషెస్ స్పా అనేది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ బీచ్లో మనకు చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నాను కదా, స్లైడ్, ఇంకా స్వింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి. చుట్టూ అయితే ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడైతే టాయిలెట్స్ అయితే ఉంటాయి అనమాట, ఇటు సైడ్ ఉండేటివి. ఇంకా బీచ్ సైడ్కి అయితే వెళ్దాం ఒక్కసారి, ఎలా ఉంటుంది బీచ్ అని చెప్పేసి. ఈ బీచ్ వాళ్ళు చాలా క్లీన్గా, నీట్గా అయితే పెట్టడం జరిగింది అనమాట. బీచ్ మొత్తం బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీస్ చూడండి, చిన్న హట్స్లో అలా కూర్చున్నారు అనమాట. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఇలా కూడా ఇక్కడ రావచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నట్టు నేను ఈ బీచ్ ఎక్కడ ఉంటుందో చెప్పలేదు కదా, చెన్నైలోని ఈసీఆర్ రోడ్ అక్కడైతే ఉంటుందన్నమాట. అంటే కోలం బీచ్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ బీచ్ అయితే. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఈ బీచ్ ప్రత్యేకత ఏంటంటే, చాలా బీచ్ అయితే ఉన్నాయన్నమాట ఈ చెన్నైలో, కానీ స్టోన్స్ అనేటివి ఎక్కడ కనిపించవు. ఈ బీచ్లో అయితే చాలా అంటే చాలా కనిపిస్తాయి అనమాట మనకు. చూస్తున్నారు కదా స్టోన్స్ అనేటివి. మెరీనా బీచ్ అయ్యొచ్చు, బెసన్ నగర్ బెస్సీ బీచ్ అయ్యొచ్చు, ఇంకా కోటివాకం బీచ్, ఇంకా తిరువన్మయూరు బీచ్, ఇలా అన్ని చాలా బీచెస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట చెన్నైలో. సో దాంట్లో ఇది కొత్తగా అయితే 4 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఈ బీచ్ అనేది చాలా ఫేమస్ అయితే అయ్యిందనమాట. చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ బీచ్ కూడాను. ఇక్కడ ఈ బీచ్లో వేవ్స్ కూడా కొంచెం తక్కువే అనమాట. సో మనము లోపలికైతే వెళ్ళొచ్చు, అంటే మరీ బీచ్ లోపలికైతే వెళ్ళలేము, కానీ సో వాటర్ అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో అయితే. ఈ బీచ్ దగ్గరగా అయితే చాలా రిసార్ట్స్ అయితే ఉంటాయన్నమాట మనకైతే. బ్లూ ఫ్లాగ్ బీచ్ ఈ బీచ్ పేరు. ఈసీఆర్ రోడ్లో అయితే ఈ బీచ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. మంచి ఫ్రెష్ ఎయిర్, అసలు పిల్లలకు కానీ ఫ్రెండ్స్కి కానీ చాలా బాగుంటుంది ఈ బీచ్ అనేది. ఈసారి మీరు చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఈ బీచ్కి ఒక మంచి వీకెండ్ చూసుకొని ఈ బీచ్కి అయితే మనము లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వీకెండ్లో అయితే చాలా మంది అయితే ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఉంటారు. అదే వీక్ డేస్లో అయితే కొంచెం పీస్ఫుల్గా ఎవరైతే అంత మరీ ఎవరు అయితే ఉండరు అనమాట. ఈ బీచ్ నుంచి చూడండి, స్టోన్స్, సిటీ బిల్డింగ్స్ అంటే అపార్ట్మెంట్స్ అయ్యొచ్చు, కొన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ అయ్యొచ్చు, ఇవన్నీ కూడా బాగా స్పష్టంగా అయితే కనిపిస్తాయి అనమాట. అంత మంచి ఎన్విరాన్మెంట్ అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట మనకు. చూస్తున్నారు కదా అలలు కూడా ఎలా వస్తున్నాయో మనకు. సో పిల్లలు అయ్యొచ్చు, అందరు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సన్సెట్ కూడా అవుతుంది. మంచి ఈవినింగ్ టైం అయితే నేనైతే విజిట్ చేశాను అనమాట ఈ బీచ్కి. ఈసారి మీరు చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ బీచ్ అయితే విజిట్ చేయండి. వస్తే మీరు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి అంతా మనం ఇక్కడ రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఈ బీచ్ అయితే 6:30 అలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం వచ్చే లోపల అంత టైం పడుతుంది, ఎందుకంటే ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి. లేకపోతే మంచి ఈవినింగ్ అనమాట, 4-4:30 ఆ టైంకి అంతా ఇక్కడ వచ్చి రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి అనమాట.
చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సన్సెట్ని అయితే సరే, సన్ రైజ్ అయినా సరే మీరు హ్యాపీగా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ ఇది 7 కంతా క్లోజ్ అవుతుందన్నమాట. ఈ బీచ్ అనేది మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బీచ్ అనేది. సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుంది, అసలు సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది కదా. బీచ్, ఫ్రెష్ ఎయిర్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ బీచ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే సన్సెట్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను. ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడు బీచ్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఒకసారి చూపించాను కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ స్టాల్స్ లోపల ఎలా ఉంటుందంటే చిన్న హట్స్ చూపించాను కదా, అక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం పదండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదైతే కోలం బీచ్ అనమాట. ఆ కోలం బీచ్లో మనకు ఫిషెస్ అయ్యుండొచ్చు, ఇవన్నీ మనకైతే దొరుకుతాయన్నమాట. మనకు అక్కడ ఫుడ్ అనేది ఫిష్ ఫ్రై చేసిన ఫిషెస్ అయ్యుండొచ్చు, ఫ్రెష్గా ఫిషెస్ అయినచ్చు, అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయన్నమాట. అక్కడ చాలామంది మత్స్యకారులు అయితే అక్కడ ఉన్నారనమాట, అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు నేనైతే హట్స్ దగ్గరికి అయితే వెళ్దామంటే స్టాల్స్ దగ్గరగా వెళ్దాం, ఒకసారి లోపల ఏముంటుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూపిస్తాను ఫుడ్ ఐటమ్స్. మీరు ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇంట్లో నుంచి కూడా లేకుంటే అవుట్ సైడ్ నుంచి అయినా సరే మీరైతే ఇక్కడ ఫుడ్ అయితే తీసుకొని రండి. ఇక్కడ చూడండి పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫిషెస్ అన్ని దగ్గరగా వస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా మంది అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. ఈ బీచ్లోకి రావడానికే మాకైతే ఒక 10-15 మినిట్స్ పట్టిందనమాట. అంత క్యూ ఉందనమాట మాకైతే టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ క్యాండీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాండీ కూడా మనకి స్వీట్ క్యాండీ అయితే దొరుకుతుందనమాట. ఇక్కడ ఏం స్నాక్స్ దొరుకుతాయో చూద్దాం పదండి. కార్న్ ఉంది, ఇంకా ఐస్ కోలా ఉంది, పొటాటో స్ప్రింగ్ పొటాటో అంటారు కదా, సో అది కూడా ఉందన్నమాట ఇక్కడ మనకైతేను. ఇక్కడ స్నాక్స్ అయితే ఇవి దొరుకుతున్నాయి అనమాట. మేమైతే ఎక్కువగా స్నాక్స్ అయితే మేము తీసుకోవడం లేదు, ఒకేసారి మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, ఆల్మోస్ట్ 8-8:30 అవుతుంది అనమాట. సో అందువల్ల డిన్నర్ టైం అయిందని చెప్పేసి మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ బీచ్కి దగ్గరగా ఈసీఆర్ డాబా అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో అక్కడ ఈ రెస్టారెంట్ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ మనకు వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో సరౌండింగ్ అయితే ఇలా చాలా బాగుందన్నమాట, గ్రీనరీగా. నార్మల్గా ఈసీఆర్ సైడ్ అంటేనే మంచి మంచి రెస్టారెంట్స్ అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. ఈ ఈసీఆర్ డాబా రెస్టారెంట్లో ఏ డిషెస్ ఉంటాయి, ఆ రోజు స్పెషల్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు బోర్డు అయితే వాళ్ళ డిషెస్ అన్నీ అక్కడ రాసి పెట్టింటారనమాట, స్పెషల్స్ ఏమి ఆ రోజు అని చెప్పేసి. ఈ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాం కానీ నేను ఫుడ్ అయితే ఇక్కడ మేము చేయలేదనమాట. దీని రివ్యూ అయితే నేను అసలు ఇవ్వలేను. అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అయితే ఇలా లైట్స్ కలర్ఫుల్గా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. దీని పక్కనే మనకి ఇంకొక రెస్టారెంట్ అయితే ఉందన్నమాట, థీమ్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట పక్కనే, దీని పక్కనే. సో అందువల్ల మేమైతే థీమ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ద జంగిల్ బోట్ అనమాట ఈ థీమ్ రెస్టారెంట్ పేరు. ఇక్కడ ఫుడ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది, మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే రోటీస్ ఇంకా బటర్ నాన్స్ ఇవైతే అన్నీ తీసుకున్నామన్నమాట. పన్నీర్ కానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ అయితే తీసుకున్నాం. క్వాంటిటీ అంతా అయితే అంత బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉందన్నమాట. ముందుగా అయితే నేను రెస్టారెంట్ చూయించకుండానే నేను ఫుడ్ రివ్యూ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ మేము ఫుడ్ ఏమేమి తీసుకున్నామో ఎలా ఉందో ఏంటో రివ్యూ మొత్తం ఒకసారి చూసారు కదా. ఇప్పుడు ఈ థీమ్ రెస్టారెంట్ కంప్లీట్గా ఎలా ఉంది అవుట్ సైడ్ నుంచి అని చెప్పేసి నేను చూపిస్తాను. అవుట్ సైడ్ అయితే చూసారు కదా బోర్డు అనేది ఇలా లైటింగ్స్తో, ఇలా లయన్స్ రెండు ఇలా ఉన్నాయన్నమాట. మంకీ ఈ థీమ్తో అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పేరు వచ్చి జంగిల్ బోట్ రెస్టారెంట్ అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు బోట్ సంబంధించిన థీమ్ అయితే పెట్టారనమాట. సో జంగిల్కి సంబంధించిన థీమ్ రెండు కలిపి పెట్టారనమాట. కింద చూడండి ఫిషెస్ కూడా ఉన్నాయి, లోపల చూడండి కలర్ఫుల్ ఫిషెస్తో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఎన్విరాన్మెంట్ అనేది. అలానే ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందులోనూ కలర్ఫుల్ బోట్స్ అయితే ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. అందులో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు. అందులోనూ ప్రైవేట్ స్పేస్ లాగా ఇట్లా అప్స్టేర్లో ఇలా పెట్టారనమాట. ఇక్కడ కూడా మనం కూర్చోవచ్చు. కింద ఉన్న వాళ్ళైతే బాగా క్లియర్గా అయితే కనిపిస్తారనమాట.
చూడండి కింద కూడా నేను చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ ట్రీస్, ఇంకా మంకీస్, జిరాఫీస్, లయన్స్ ఇలా కూడా అన్నీ పెట్టారనమాట. ఇక్కడ కొంతమంది వచ్చి వాళ్ళు ట్రీట్ అయితే ఇస్తున్నారనమాట, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అలా కూర్చొని. అందులోనూ మెయిన్ ఈ రెస్టారెంట్కి అట్రాక్షన్ ఏంటంటే బోట్ కింద ఉన్న వాటర్లో ఉన్న ఫిషెస్ అనమాట, కలర్ఫుల్ ఫిషెస్ అనమాట. చూస్తున్నా కదా, కలర్ఫుల్ ఫిషెస్ కూడా నేను చూపిస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాయి. చాలా అంటే చాలా బాగుందనమాట ఈ థీమ్ అనేది. ఈ ఈసీఆర్ జంగిల్ బోట్ రెస్టారెంట్లో అయితే ఇక్కడ మెనూలో ఏమేమి ఉన్నాయి, దీని ప్రైజెస్ ఏమి అని చెప్పేసి కొంచెం క్లియర్గా అయితే నేను చూపిస్తాను. అందులోనూ ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఇలా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మనకు. సో ఏదైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు. అలానే లైక్ కూడా చేయండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జై హింద్.